పులివెందుల రూరల్ ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేయులు రెడ్డి అచ్చవెల్లి, ఎర్రబెల్లిలో 3 సార్లు ప్రచారం పూర్తి చేసినట్టుగా తెలిపారు. ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలు, కూటమి ప్రభుత్వ కోతలతో విసిగిపోయారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు ఒక్క వైఎస్ జగన్తోనే సాధ్యపడతాయని అన్నారు. కుటిల బుద్ధితో రౌడీ రాజకీయాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందని, పోలింగ్ బూతుల మార్పులతో కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలింగ్ రోజున ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందంటున్న రామాంజనేయులు రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పులివెందుల రూరల్ మండలాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఎర్రిపల్లి, అదేవిధంగా అచ్చివెల్లిలో గ్రామాల్లో కూడా ఇటు కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేయులు రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ, అదేవిధంగా ఓటర్లకు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక నమూనా బ్యాలెట్తో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అచ్చివెల్లి మరియు ఎర్రిపల్లి 2 గ్రామాలలో ఇప్పుడు 3 దఫాలుగా మనం ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ ఆఖరిగా ప్రజలకు నమూనా బ్యాలెట్ చూపిస్తూ వారికి స్వస్తిక్ గుర్తు డబ్బా లోపల వేయాలి, ఎలా చేస్తే ఓటు వ్యాలిడ్ అవుతుంది అని చెప్పే కార్యక్రమంలో ఈరోజు చేస్తున్నాం. ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఒక కూతల ప్రభుత్వం, ఒక కోతల ప్రభుత్వం అనేది ఈ 14 మాసాల కాలంలో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ప్రజల దగ్గరికి మేము వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మోసం చేశారమ్మా, మనము ఇప్పుడు అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్ ద్వారా ఆయనకు కనువిప్పుగా మనం ఫ్యాన్ గుర్తుకు అత్యధికమైన ఓట్లు వేసి మెజారిటీతో హేమంత్ రెడ్డి గారిని గెలిపించాలంటేనే ప్రజలే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో మేము పూర్తిగా నష్టపోయినాము, మేము మోసపోయినాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు కొద్దిగా ఆశపడ్డం వాస్తవము. ఇప్పుడు ఖచ్చితంగా దానికి పర్యవసనంగా ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 14వ తారీఖున మనం అందరం కూడా ఆ రిజల్ట్ ను చూడబోతున్నాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్ రాబోతుంది. 14వ తారీఖున మనం ఒకటే చూడబోతున్నాం. అడవికి రాజు సింహం, పులివెందులకు రారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఆగస్టు 14వ తారీఖు మరొకసారి చాటబోతారు పులివెందుల రూరల్ ప్రజలు. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద రాష్ట్రంలో ఇవాళ 12వ తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలేం కూడా భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు, ఈసీ గనక వ్యవహరిస్తే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా ప్రజలకు వైఎస్ఆర్సీపీ కూడా తోడుగా ఉంటుంది. చంద్రబాబు అబద్ధ హామీలతో ఇప్పటికే బేజారు పడినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో రానున్న 14వ తారీఖున రిజల్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంకితం చేసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం చేకూర్చడం ఖాయమని చెప్తున్నారు నరేన్. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల. ఎలక్షన్ ఉంది, తప్పకుండా జగన్ వల్ల మేలేనా నీకు? పాపము